నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చబోతున్నారా? ఢిల్లీ బాట పట్టబోతున్నారా? మరి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాటజీని మార్చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ బాట పట్టబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ బాట అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళారు. కాకపోతే అది వర్కౌట్ కాకపోయేటికి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఢిల్లీలోకి తీసుకెళ్ళి ఎలివేట్ చేస్తే కనుక ఆయన 2 పడవల మీద కాళ్ళు పెట్టున్నారు. సో ఏదో ఒక పడవ మీదకు దూకొచ్చు 2029 నాటికి అనేది ఆయనకి ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎన్డీఏకి అలాగే ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నారు. కానీ బెంగళూరు కేంద్రంగా చేసుకొని డికే శివకుమార్ గారి ద్వారా ఇండియా కూటమితోటి టచ్లో ఉన్నారు అనేది ఒకటి ఇటీవల కాలంలో వినిపిస్తుంది రాజకీయ పరంగా స్ట్రాటజీ. మరోవైపు ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వీటిని తప్పించుకునేందుకు ఎన్డీఏలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతోటి ఢిల్లీలో టచ్లో ఉన్నారు అనేది వినిపిస్తుందే ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదంటే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన కేసులు ఇంతకాలం పాటు పెండింగ్లో ఉండడానికి కారణం ఢిల్లీ పెద్దలే అనేది ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే బీజేపీ మీద యాంటీగా ఉన్నారు. బీజేపీ కారణంగానే ఆయన అరెస్ట్ కావట్లేదు. బీజేపీ కనుక అండలేకపోతే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ సందర్భంగా బీజేపీ తన మీద ఆ మచ్చ పడకుండా ఉండడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు నిన్నగాక మొన్న ఒక మాట అన్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అన్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి గారు వెనుజులా అధ్యక్షుడు ఏ విధంగా అయితే అరెస్ట్ అయ్యారో ఆ తరహాలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కోటరీని పెట్టుకున్నటువంటి నేతలు అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు. సో ఇదంతా రాష్ట్రంలో నడుస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే పిల్లి సుభాష్ గారు నిన్న కాక మొన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫండ్స్ ఎలా డైవర్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంటే సొంత పార్టీలో ఉండేటువంటి ఎంపీలే ఆయన మీద రివర్స్ అవుతున్నారు. సో దీంతో ఈ స్ట్రాటజీ మార్చుకోకపోతే ఇలానే కనుకుంటే ఉన్నటువంటి 4 ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు దాంతోపాటు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది జారిపోయేటువంటి అవకాశం ఉంది అనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది. అంచేత ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తే కనుక ఢిల్లీలో ఏదో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కొంత ఆలోచన, అలాంటి చర్చ జరగాలని కోరుకుంటున్నారు ఆయన. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా అధికారం ఇటువైపు ఉంటే అటువైపు క్యాడరు లేదంటే లీడర్లు వెళ్ళిపోతుంటారు. వాళ్ళని కాపాడుకోవాలని అంటే మళ్ళీ మనం అధికారంలో రావాలి, మనం వస్తున్నాము అనేటువంటి ఒక అలాంటి యాంబియన్స్ క్రియేట్ చేయాలి. ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాలంటే రాష్ట్రంలో క్రియేట్ చేయలేకపోతున్నారు. అందుకని ఢిల్లీ బాట పడుతున్నారు. ఢిల్లీ బాట పడితే ఏంటి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సోషల్ మీడియా న్యూస్ ఏంటి, దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించబోతున్నారు అనేది కొన్ని వెబ్సైట్లో సోషల్ మీడియాలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఏదో చేస్తున్నారు, ఏదో చేయబోతున్నారు అనేది ఒక చర్చ నడవాలి. అది ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు 28 నుంచి జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొన్ని అంశాలని ఢిల్లీ కేంద్రంగా చేసుకుని మాట్లాడాలి. ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏది, తెలుగుదేశం పార్టీ కాదు కదా, కూటమి ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, 2 చోట్ల ఎన్డీఏ. సో ఎన్డీఏని టార్గెట్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని పావులు గదిపితే కనుక ఇండియా కూటమికి సంబంధించి కొంత ఆలోచించే అవకాశం ఉంది. ఇండియా కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేలాగా ఆయన ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి. సో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఏమేమి అంశాల మీద ఈయన పోరాడాలనుకుంటున్నారు. ఒకటి పీపీపీ మోడల్, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పీపీపీ మోడల్ అనేది ఒక ఇష్యూ ఉంది. దాని మీద కోటి సంతకాలు చేశారు, గవర్నర్కి ఇచ్చారు, అదంతా అయిపోయింది. సో ఇప్పుడు విద్యా వైద్యంలో పీపీపీ మోడల్ ఇవ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ లోపల వాళ్ళ ఎంపీలతో మాట్లాడించడంతో పాటు పార్లమెంట్ బయట ఈయన ఏదో ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు వచ్చినటువంటి న్యూస్. అది కార్యరూపంలో దాలుస్తుందా లేదా అనేది
చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలను అనౌన్స్ చేసి తీరా ఆ డేట్ వచ్చేటప్పటికి కార్యక్రమాలు చేయకుండానే కామ్ అయిపోయారు. సో ఇక రెండో కార్యక్రమం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇక్కడ ఉండేటువంటి పరిపాలన సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇలాంటి అంశాలు. మూడో అంశం ఏంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది చంద్రబాబు నాయుడు గారే ఆపేశారు, రేవంత్ రెడ్డి గారితో కొమ్మక్క అయిపోయారు, వాళ్ళిద్దరు గురు శిష్యులు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. సరే, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఆగిపోయింది ఏంటి అనేది మొత్తం ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు కూడా తెలుసు, ప్రజలకు కూడా ఎప్పుడు ఆగిపోయింది అనేది. ఇక్కడేమో నమస్తే తెలంగాణ పత్రిక ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపేసాం అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడని వాళ్ళు రాస్తారు. అక్కడేమో సాక్షి పేపర్ ఏమో రేవంత్ రెడ్డి గారితో కొమ్మక్క అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆపారని చెప్పి సాక్షి పేపర్ రాస్తారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఆ రెండు పార్టీలకు సంబంధించిన పత్రికలేమో విభిన్నంగా కథనాలు రాస్తూ ఉన్నాయి. సరే, వాస్తవం ఏంటి అని అంటే అది అప్పుడే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. ఆ కాలువల వరకు జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేయించారు. తీరా ఎత్తిపోతల పథకాన్ని ఆ పనులు చేపట్టకుండా ఆగిపోయింది. అప్పుడు కోర్టు ద్వారా వీళ్ళు ఆపించేశారు. ఇక నాలుగోది ఏంటి, అమరావతి సంబంధించి గెజిట్. ఆ గెజిట్ ఇవ్వకూడదు, ఏదో రకంగా గెజిట్ని మేము వ్యతిరేకించాలి, ఆ గెజిట్ని ఆపేయాలి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి మీరు పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ చేయడానికి లేదు. బైఫర్కేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో అది ఉంది కాబట్టి మీరు ఆపేయండి. సో అమరావతికి గెజిట్ ఇవ్వకూడదు. ఈ అంశాలను బేస్ చేసుకొని ఢిల్లీలో ఏదో ఆయన కొన్ని కార్యక్రమాలు చేపడితే ఆయనకు ఒక ఎలివేషన్ వస్తుంది అనేటువంటిది ఒక స్ట్రాటజీ. కానీ ఇప్పుడు రాష్ట్రంలోనే గెలవలేకపోయాడు, ఇంకా ఢిల్లీలో గెలుస్తాడు సార్. అదొక సామెత ఉంది కదా, ఇంట గెలవలేని వాడు రచన గెలుస్తాడు అని. సో ఇది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. సో 1.5 కోటి ఇష్యూ అవినీతి జరిగిందని ఆయన రైజ్ చేస్తున్నారు మీడియా సమక్షంలో. కానీ ఇక్కడ 1000 కోట్ల అవినీతి కూడా జరిగింది. దాన్ని బేస్ చేయకుండా ఓన్లీ 1.5 కోటి గురించి ఎందుకు చెబుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పిస్తున్నారు. దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా? ఇప్పుడు ఆయన పార్టీ మారడానికి ప్లాన్ చేసుకుని ఉండొచ్చు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. బహుశా ఎమ్మెల్యేకపోవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యే లేక బయటకు వచ్చారు కదా, సేమ్ అదే తరహాలో బయటకు రావడానికి ఆయన ప్లాన్ చేసుకుంటూ ఈ వాయిస్ వినిపించి ఉండొచ్చు. ఇప్పుడు సరే, అవినీతి అనేది 1.5 కోటి లేదా 10 కోట్ల 100 కోట్ల 1,00,000 కోట్ల అనేది కాదు. అవినీతి అంటే అవినీతి, ఎంత జరిగినా అవినీతి. సో ఆయన కేసులు అంటారా, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 కేసుల వరకు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఉన్నాయి. అవి ముందుకు పోవట్లేదు. ఎందుకు ముందుకు పోవట్లేదు అంటే, తీరా వాటి మీద తీర్పు ఇచ్చేటప్పటికి ఆ జడ్జి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవటము, లేదంటే నాట్ బిఫోర్ కింద ఆయన దాన్ని పెండింగ్ పెట్టడం ఏదో జరుగుతున్నాయి. దాదాపు 7-8 మంది జడ్జిలు మారిపోయారు తీర్పు ఇచ్చేటువంటి సమయానికి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఢిల్లీ పెద్దలు అని చెప్పి తెలుగు ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. సో ఇలాంటి సందర్భంలో అక్కడ పోయేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నిస్తారా, లేదంటే ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తారా? ఢిల్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం కనుక చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం బైఫర్కేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేయండి, 9-10 షెడ్యూల్లో మాకు 2,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, వాటిని మాకు ఇచ్చేసేయండి అని చెప్పి కనుక పోరాడితే అక్కడికి పోయి అప్పుడు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడినట్టు అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రాష్ట్ర సమస్యల మీద వచ్చి ఢిల్లీలో మేము పోరాడతామనంటే అది కేవలం ఏంటంటే, ఇక్కడ కొంత జారిపోతున్నటువంటి పార్టీని కాపాడుకునేటువంటి స్ట్రాటజీగానే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో, మరి అక్కడన్నా గెలుస్తారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.